నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఛానల్. నేను మీ ఆద్య. ప్రస్తుతం మనతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ సంపత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ దాంట్లో ఉన్న ఇబ్బందులు అలాగే పాజిటివ్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లుంది? ప్రస్తుతం అంటే గత 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం నుంచి కూడా యూఎల్స్ అని కూడా ఎల్ఆర్ఎస్ అని బీఆర్ఎస్ అని గ్రామ పంచాయతీ లెవెల్ మీద చాలా వరకు ఇబ్బంది జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులు కానీ మామూలుగా వ్యాపారమే కరోనా నుంచి డౌన్ ఉంది. అటువంటి సిచ్యువేషన్లో ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇబ్బంది జరగడం. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అనేది 1000 రూపాయలు కట్టింది గవర్నమెంట్ చెప్పింది. ఆ 1000 రూపాయలు కొనసాగించాలన్నా బ్రేక్ చేయాలని అనుకుంటూనే ఉంది. అప్పుడు ఆల్రెడీ 1000 రూపీస్ తీసుకుని అందరూ బుక్ చేసిండ్రు. ఆ ఫైల్ అట్లనే పెండింగ్ పెట్టారు. దానివల్ల ఏం యూజ్ లేదు. సబ్ రిజిస్టర్లు అది చూసి మీరు ఎల్ఆర్ఎస్ పెండింగ్ 1000 రూపీస్ దాన్ని ఎలాంటిది తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పడుతుంది. మామూలుగా ప్లాట్ అమ్మి కొన్న వాళ్ళు కూడా ఇబ్బంది జరుగుతుంది. గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే సిటీ సరౌండింగ్ మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుట్లే ఉన్నాయి. అవి డాక్యుమెంట్లు అయినాయి. మళ్ళీ గత 10 ఏళ్ళ నుంచి కూడా డాక్యుమెంట్లు అయినాయి. వాటికి కూడా ఎల్ఆర్ఎస్ అని యూఎల్స్ అని సబ్ రిజిస్టర్లు కానీ మళ్ళీ డాక్యుమెంట్ అయిన వాటికి కూడా పర్మిషన్ కూడా మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా ఆ ఇబ్బందుల వల్ల ఇంకా వ్యాపారస్తులు అందరికీ ఇబ్బంది జరుగుతుంది. కొన్న వాళ్ళకైనా అమ్మిన వాళ్ళకైనా మీడియేటర్ చేసే వాళ్ళకైనా మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ పర్సన్ కూడా అమ్మేవారిని కొనేవారిని ఇద్దరు తీసుకొస్తారు. ఈయన డబ్బులు ఇచ్చి కొంటుండ్రు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు దీనికి యూఎల్స్ లేదు, లేకపోతే ఎల్ఆర్ఎస్ లేదు. ఎల్ఆర్ఎస్ 1000 రూపీస్ కడితే అది పనిచేయదు. అటువంటి రకరకాల ఇబ్బందులు జరుగుతుంది. ఓకే సార్, ఇప్పటివరకు నేను ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి విన్నా. యూఎల్సీ కొత్తగా వింటున్నా. అసలు యూఎల్సీ అంటే ఏంటి? దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? యూఎల్సీ అనేది ఏమో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ఓకే సిటీ సరౌండింగ్లో రెవెన్యూ వాళ్ళు క్లియరెన్స్ చేయలేదని. ఇప్పుడు ఒక 100 ఎకరాలు ఉంది, అందులో నుంచి ఒక 20 ఎకరాలు తీసి ఈ సీలింగ్ యాక్ట్ కింద అప్పుడు యాక్టివ్ ఉండే 55 జీవో ప్రకారం యాక్టివ్ తెచ్చారు. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో నుంచి ఈ సరౌండింగ్ వాళ్ళు ఇంత ల్యాండ్ తీసినాం, ఎక్కడ పిక్ చేయలేదు. పిక్ చేయకుండా ఏం చూపెడుతుంది మనకు? పాస్బుక్కి వెళ్తే పానీలలోకి వెళ్తే సీలింగ్ అని చూపెడుతుంది. సీలింగ్ అనేది ఆఫీస్ కూడా ఎత్తేసారు. సీలింగ్ ఆఫీస్ లేదు, కొందరు కట్టిన వాళ్ళకి క్లియరెన్స్ లేదు. మా దగ్గర మల్కాజ్గిరిలో చాలామందికి ప్రాబ్లం జరుగుతుంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న సమస్యలు ఏంటి? ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? సమస్యలు ఉంటాయమ్మా. పాత గవర్నమెంట్ అట్లే ఉంది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కూడా ఎలాంటి ముందుకు పోయే ప్రోగ్రామ్స్ ఏం చేయట్లేదు. రియల్ ఎస్టేట్ను ముందుకు పోవాలంటే కనీసం ఆ 1000 రూపీస్ కట్టిన వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ క్లియరెన్స్ ఇవ్వకుండా అది అట్లనే పెట్టేసి ఈ హైడ్రా వచ్చిన నుంచి ఇంకా భయపడుతుంది జనాలు. ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ 2-3 ఫ్లోర్లు ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఆయనకు ఒకటే అప్పుడు G+1 ఉండే పర్మిషన్, ఇప్పుడు G+2 ఇస్తుంది. పైన 2 ఫ్లోర్లకు ఏం జరుగుతుందని ఒక భయాందోళన ఉన్నారు. ఇంకోటి ఇల్లు కొనాలన్నా భయపడుతుంది, ప్లాట్ కొనాలన్నా భయపడుతుంది. ప్లాట్ కొంటే ఇది హైడ్రా కింద పోతుందా, FTL కింద పోతుందా, ఇవన్నీ క్లియరెన్స్ చేసేసి ఆ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే ఏమన్నా రియల్టర్లు అందరికీ చాలా మటుకు ఉన్న వ్యవస్థ అంతా మామూలుగా బిజినెస్ రాష్ట్రానికి అందరికీ రియల్ ఎస్టేట్ వల్లనే అన్ని విధాల ఉపయోగాలు ఉంటాయి. అలాంటిది రియల్ ఎస్టేట్ చేసే పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా చాలా సమస్యలు అయిపోయినాయి. కోట్ల రూపాయలు పెట్టేసి మార్కెట్ లేక అందరికి ఇబ్బందులు జరుగుతున్నాయి. తక్షణం గవర్నమెంట్ ఏమన్నా తీసుకొని అందరికీ తెలంగాణ మొత్తంలో ఈ జీవోలు అనేటివి ఇప్పుడు 1000 రూపీస్ ఉంది, 1000 రూపీస్ తోటి క్లియర్ చేస్తే చాలామంది ముందుకు వచ్చి రిజిస్ట్రేషన్లు అయితే రెవెన్యూ అమౌంట్ గవర్నమెంట్కి వస్తుంది, రెవెన్యూ వస్తుంది. ప్లస్ వ్యాపారం జరుగుతున్నప్పుడు అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రానికి. అలా ఏది జరగకుండా అయిపోతుంది. ఏ వ్యక్తి కూడా ముందుకొచ్చి ప్లాట్ కొనే పరిస్థితి లేదు. డబ్బులు ఉన్నా కూడా తీయట్లేదు. రియల్ ఎస్టేట్లో పెట్టద్దు. మనం ఓన్లీ సేఫ్గా గోల్డ్ కొనుక్కుంటున్నాం కానీ ఎవరు ప్లాట్ కొనట్లేదు. ఎవరు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎన్ని ఇయర్స్ అయింది మీరు రియల్ ఎస్టేట్లో ఉండి? 20 ఇయర్స్ అయింది. 20 ఇయర్స్లో ఎప్పుడు బాగా నడిచింది బిజినెస్? 2006 నుంచి బాగా నడిచింది. 6 నుంచి 10 వరకు అప్పుడు బాగా బ్రహ్మాండంగా నడిచింది. 10 నుంచి ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా వరకు బ్రేక్ అయింది. మళ్ళీ నెక్స్ట్ కొంచెం మొన్నటి గవర్నమెంట్లో కొంచెం స్టార్ట్ అయింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. మొన్నటి గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. కాకపోతే సీఎం గారు ఈ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ యూఎల్సీ వీటి క్లియరెన్స్ని ఒక
పద్ధతిగా దాన్ని పెట్టేసింది అనుకో ఆటోమేటిక్గా గవర్నమెంట్ మంచిగా ఉంటుంది, వ్యాపారులు కూడా అందరూ బాగుంటారు. ఓకే. సబ్ రిజిస్ట్రేషన్ల వలన ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? గ్రామ పంచాయతీ లేఅవుట్ల సబ్ రిజిస్టర్లు ఆల్రెడీ సిటీ మొత్తంలో నీకు 2000 బిఫోర్ మొత్తం హెచ్ఎండి లేఅవుట్లు లేవు, అన్ని ఇండ్లు అయిపోయినాయి, అన్ని గ్రామ పంచాయతీ లేఅవుట్లే. గ్రామ పంచాయతీ లెవెల్లో లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి, ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయితే ఇంకో సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ కావు. ఒక సబ్ రిజిస్టర్ వచ్చి ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఈయన ట్రాన్స్ఫర్ అయినాక వేరే ఆయన వచ్చినాక ఆయన చేయడు. అంటే ఆయన చేయడానికి రైట్స్ ఉన్నప్పుడు ఈయన చేయకపోవడానికి ఏముంటాయి? ఒక సబ్ రిజిస్టరు సేమ్ జాబ్, ఒక ఆయన చేస్తాడు, ఇంకొక ఆయన చేయడు. అట్లా రకరకాల రిజిస్ట్రేషన్ ఆఫీస్ పైన ఇబ్బందులు జరుగుతున్నాయి. వాస్తవానికి గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది రోడ్లు అయిపోయినాయి, ఇండ్లు అయిపోయినాయి, అన్నీ ఉన్నాయి. ప్లాట్ అమ్మిళ్ళు 4-5 డాక్యుమెంట్లు ఉంటాయి, మళ్ళీ లింకు ఫ్రెష్ డాక్యుమెంట్ కూడా ఉన్నది. ఇది దీనికి ఎల్ఆర్ఎస్లో చేయం, లేకపోతే గ్రామ పంచాయతీ లేఅవుట్ దీనికి అది సతాయిస్తుంది. ఓకే. పర్మిషన్ పోతే పర్మిషన్ కాడ యూఎల్సీ వల్ల పర్మిషన్ సతాయిస్తుంది. అట్లా మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి మీకు? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? రిసీవింగ్ ఎలా ఉంటుంది? మున్సిపల్ వాళ్ళు అదే మేడం అప్లై చేయమని ఇప్పుడు అంతా ఆల్రెడీ ఆన్లైన్ అయింది. టీఎస్బీ పాస్ వచ్చింది. టీఎస్బీ పాస్ వచ్చి ఆన్లైన్లో అప్లై చేస్తాం. మనం అక్కడికి వెళ్ళే వరకు టౌన్ ప్లానింగ్ అయినా, మున్సిపల్ కమిషనర్ అయినా, సర్వేర్ అయినా వాళ్ళు ఒక నంబర్ను చూస్తారు, కానీ టోటల్గా ఈ నంబర్లో ఎంత ల్యాండ్ ఉంది, దీనికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా, ఒక 5-6 లింకులు ఉన్నాయంటే ఆల్రెడీ కొనుక్కున్న భూమి కదా, దాన్ని వెరిఫై చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. అట్లా కాకుండా ఇది ఆల్రెడీ ఒక నెంబర్ చూపెడుతుంది అంటే కాదు కదా, అది అట్లా చాలామందికి ఇబ్బందులు జరుగుతుంది. ఓకే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగాలేదు అంటున్నారు కదా మీరు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం వచ్చినాక అంత కొంత బెటర్ అవుతుందని అన్నారు కదా. ఇప్పుడు కొత్త ఎవరైనా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి రావాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి ఐడియా ఇస్తారు? ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఒక సర్వే మొత్తం టోటల్ మీద చేసింది కదా. ఈ నెక్స్ట్ ఇప్పుడు జరిగే ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే మామూలుగా హెచ్ఎండి లేఅవుట్లే నడుస్తుంది. ఇంకో కొంచెం సిటీకి డిస్టెన్స్లో పోతే ఈ డిటిసిపి లేఅవుట్లు ఇవంటే పర్ఫెక్ట్గా పర్మిషన్లు కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ కొలికి తెచ్చేసి హెచ్ఎండి అయితే నామ్స్ ప్రకారం ఇది మన డిటిసి పోతే ఇది ఈ రకంగా పెట్టేస్తే మళ్ళీ అందరికీ మంచి జరుగుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేస్తున్నాం అంటే ఏదో చేసేసి వీనికి అంత ఇబ్బంది కాకుండా ఒక మనకు ఇప్పుడు హెచ్ఎండికైనా దీనికైనా ఎల్పి నెంబర్ వచ్చింది, అట్లా ఎల్పి నెంబర్ వచ్చినారంటే ఎలాంటి కస్టమర్ కానీ ఇన్వెస్టర్ కానీ ఎవరికి ఇబ్బంది జరగకుండా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చేసే మార్కెటింగ్ ఎవరైతే కొత్తగా చేసేవాళ్ళు ఉన్నారో హెచ్ఎండి డిటిసిపి లేఅవుట్ చేయడం వల్ల అందరికీ హ్యాపీ ఉంటుంది. ఓకే. బ్యాంక్ లోన్ వస్తుంది, ఎలాంటి ఇబ్బంది జరగదు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.